ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబ్గా పనిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. 1962, 67లో 2 సార్లు ప్రతిపాటులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డికి అభిమాన పాత్రుడిగా ఉండేవారు. 1977లో వీర రాఘవరావు మృతి చెందిన తరువాత పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని సూచించారు నీలం సంజీవరెడ్డి. దీంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి ముద్రగడ పద్మనాభం 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పనిచేశారు ముద్రగడ పద్మనాభం. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 82లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 1983, 85 అలాగే 89 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీలో తలెత్తినటువంటి అంతర్గత కలహాల వల్ల టీడీపీని వీడారు ముద్రగడ పద్మనాభం. మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రజారక్షణ సమితి పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని కూడా ఆయన ప్రారంభించారు. 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1995లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత 99, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రతిపాడు నుంచి కాకుండా కాపు ఓటర్లు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ముద్రగడ ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కూడా పిఠాపురం నుంచి ఓటమి పాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.